ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజర్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, 8వ తేదీన పుట్టిన వాళ్ళు కావచ్చు, 8 నెంబర్ సిరీస్ వాళ్ళు కావచ్చు, ఓవరాల్గా వీళ్ళకి వాహన యోగం కావచ్చు, వివాహ యోగం, గృహయోగం ఏ ఏజ్ లో ఉంటుంది, లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి గోల్డెన్ రూల్స్ పాటించాల్సి? 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్ళు సాధారణంగా మనకు బయట ఎలా వినిపిస్తారంటే 8వ నంబర్ అంటే శనిలో పుట్టాడు కాబట్టి లైఫ్ అంతా శనిగానే ఉంటుందని అనుకుంటారు. అది నిజం కాదండి. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్ళు చాలా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈరోజు మన దేశ ప్రధాని కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఒక సీఎం గారు రేవంత్ రెడ్డి కావచ్చు, గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు కావచ్చు, వైఎస్ఆర్ గారు కావచ్చు, వీళ్ళంతా 8లో పుట్టిన వాళ్ళే. స్ట్రగుల్ ఉంటుంది, కానీ ఎవరు అందుకోనటువంటి అత్యున్నత స్థాయిని అందుకుంటారండి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు 8, 17, 26 తేదీ గనక అయ్యుంటే మీ లైఫ్లో అన్నీ కూడా లేటుగా అందుతాయి, లేటుగా జరుగుతాయని గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ లేట్ అవుతుంది, సంతానం లేట్ అవుతుంది, ఎడ్యుకేషన్ లేట్ అవుతుంది, ఉద్యోగ వ్యాపారాల్లో పెట్టడం కూడా లేటే అవుతాయండి. సింపుల్. 8వ తేదీ కోడ్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జాంపుల్ చదువుకున్నారనుకోండి, ఉద్యోగం కూడా లేట్గానే వస్తుందండి, సంతానం కూడా లేట్గానే, జీవితంలో అన్ని లేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు సక్సెస్ పాయింట్ అంటే టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంటుంది? 8వ తేదీ వాళ్ళకి 41వ సంవత్సరం వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి. అప్పటికి మీ లైఫ్ స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది. 8వ తేదీలో పుట్టిన వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. లేబరస్ పీపుల్ అంటారండి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వీళ్ళు కష్టపడతారు, ఫలితం వేరే వాళ్ళకి వెళ్తుంది. అంటే వేరే వాళ్ళ సక్సెస్ కోసం వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ లైఫ్లో 41 ఏజ్ అనేది గోల్డెన్ ఏజ్, గోల్డెన్ పీరియడ్ కూడా వెళ్ళదు. ఇటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచే పేరెంట్స్కి దూరంగా పెరగడం, లేదా ఇద్దరు తల్లిదండ్రులు ఎవరో ఒకరు దూరంగా ఉండడం, వీళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎన్నో స్ట్రగుల్ అనుభవించి ఉంటారండి. 8వ నంబర్ వాళ్ళ జీవితంలో ఎక్కడ లేని కష్టాలు అనుభవించి ఉంటారు. జీవితం అంతా కష్టాలమయమే, ఎక్కడా లక్ లేదు, కలిసి రాదు, ఓన్లీ హార్డ్ వర్క్. కష్టే ఫలి అనే ఒక సూత్రాన్ని నమ్ముకొని ఉంటారు. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మరండి. వీళ్ళు మనం ఏం చెప్పినా కూడా ప్రతి దానికి లాజిక్ ఆలోచిస్తారు, ప్రతి దానికి ప్రూఫ్స్ అడుగుతారు, ఎందుకు, ఎలా, ఏమిటి అనేది అడుగుతారు అండి. కాబట్టి 8వ నంబర్ వాళ్ళు ప్రతిదీ అనాలిసిస్ చేసుకుంటూ లైఫ్లో సక్సెస్ అవుతారు. అయితే వీళ్ళు బిజినెస్ చేస్తే 8, 17, 26 వాళ్ళు ఎక్కువగా ఆయిల్ రిలేటెడ్ బిజినెస్ అంటే నూనె వ్యాపారాలు చేయొచ్చు. అదేవిధంగా బ్లాక్ రిలేటెడ్ అంటే షూ బిజినెస్ కానీ, అదేవిధంగా హెయిర్ బిజినెస్ కానివ్వండి, హార్డ్వేర్, ఐరన్ బిజినెస్, ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. వీటితో పాటు అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంటుంది. పొలిటికల్ వెరీ పవర్ఫుల్, టాప్ పొలిటికల్ లీడర్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా 8, 17, 26 ఉంటే తప్పకుండా పొలిటికల్గా చాలా టాప్లోకి వెళ్తారు. ఈరోజు మోడీ గారికి 17వ నంబర్ ఉండడం వల్లే 3 సార్లు ప్రధాని అయ్యే యోగం ఉందండి. 17వ నంబర్ అంటే 1 + 7 కూడితే మళ్ళీ 8 వచ్చింది. అక్కడ 8 నంబర్ పని చేసింది, 7 నంబర్ పని చేసింది, 1 నంబర్ కూడా పనిచేసింది. కాబట్టి 8 అనేది చాలా పవర్ఫుల్ అండి. అంటే కెరియర్ పరంగా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నప్పటికీ ఫ్యామిలీ పరంగా కొంత మైనస్ ఉండొచ్చు. 8వ నంబర్ వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్లో డిస్టర్బెన్స్ 100% ఉంటాయి. ఎందుకంటే ఒడిదుడుకుల లైఫ్ ఉంటుంది ఇటువంటి వాళ్ళు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. హార్డ్ వర్క్నే నమ్ముకోవాలి. వీళ్ళకి బాగా కలిసి వచ్చే కలర్స్ ఏంటంటే 8కి బ్లాక్ అంటే చాలా ఇష్టం అని అనుకుంటారు, కానీ అవాయిడ్ చేస్తే మంచిది. ముందే శనికి మళ్ళీ శని బ్లాక్ యాడ్ చేస్తే డబుల్ శని అవుతుంది. బ్లాక్ ప్లేస్లో మీరు బ్లూ వాడచ్చు, ఎల్లో వాడచ్చు, గ్రీన్ వాడచ్చు. వెరీ పవర్ఫుల్ అండి. మీరు బ్లూ, ఎల్లో అంటే పసుపు కలర్ కానివ్వండి, నీలం కలర్ కానివ్వండి, అదేవిధంగా ఆకుపచ్చ వాడితే వెరీ సక్సెస్ఫుల్ అండి. అవాయిడ్ చేయాల్సిన కలర్ బ్లాక్, రెడ్ అవాయిడ్ చేయండి, చాలా బాగుంటుంది.
ఏదైనా సరే 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళకి వాహన యోగం అనేది 32 సంవత్సరాల తర్వాతే ఉంటుంది. గృహయోగం అనేది 41వ సంవత్సరంలో ఉంటుందండి. ఈ 2 ఇయర్లు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 32 ఏజ్ వచ్చే వరకు వెహికల్స్ లో స్ట్రగుల్స్నే ఉంటాయి. ప్రాపర్టీస్ పరంగా 41 ఏజ్ లో ఉంటుంది. అదే విధంగా వీళ్ళు గనక ఏ డేట్లలో వర్కులు చేస్తే బాగా సక్సెస్ అవుతారు. 8, 17, 26 3వ నంబర్, 5వ నంబర్, 6వ నంబర్ లక్కీ నంబర్ అండి. మీరు ఏ శుభకార్యాలు చేసినా 3, 12, 21, 30 తేదీలు కానివ్వండి, 5, 14, 23, 6, 15, 24లోనే చేయండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. 8, 17, 26 తేదీలు వెరీ వెరీ డేంజరస్ అండి. ఈ డేట్లు అవాయిడ్ చేయండి. 1, 10, 19, 28 డేట్లు అవాయిడ్ చేసి మిగతా నేను చెప్పిన డేట్లు చేసుకుంటే చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకూడదండి. పార్ట్నర్షిప్ చేయకుండా ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అయితే స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి 8 వాళ్ళు ఏం రెమెడీ చేస్తే బాగా కలిసి వస్తుంది అంటే, శనివారం రోజు వీళ్ళు ఎక్కువగా బెగ్గర్స్కి కాయిన్స్ డొనేట్ చేయాలి అండి. కాయిన్స్ అనేది 8 నంబర్కి సంబంధించింది, ఐరన్ కాబట్టి కాయిన్స్ గనక డొనేట్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చిన చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెమెడీ చేసుకోవచ్చు. శనికి తైలాభిషేకం చేసిన చాలా మంచిది. ఎవరీ సాటర్డే రోజు ఆవులకి నవధాన్యాల్లో నువ్వులు పెట్టినా కూడా చాలా నల్ల నువ్వులు అంటారండి, వెరీ వెరీ పవర్ఫుల్. ఈ రెమెడీస్ కానీ చేస్తే 8వ నంబర్ వాళ్ళు వెరీ వెరీ పవర్ఫుల్ గా సక్సెస్ అవుతారు. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? యూజువల్లీ 8 నంబర్ ఎక్కువగా నేను చాలా మంది జాతకాల అనాలిసిస్ చేసిన తర్వాత 8 వాళ్ళు ఎక్కువగా డైజెషన్ ఇష్యూ, నరాల బలహీనత, పారాలిసిస్, సైనస్ ఇటువంటి వాటిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ట్రావెల్ పరంగా అడ్వైసెస్ ఇస్తారా? విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఉన్న ప్లేస్ లో ఉంటేనే బాగుంటుందా, ఎక్కువగా మూవ్ అవుతే బాగుంటుందా? 8, 17, 26 వాళ్ళు ఎక్కువగా మూవింగ్ కి ఎక్కువ ఇష్టపడరండి. వీళ్ళు ఎక్కడైతే అంటే ఓన్ ఇండియాలో ఉంటేనే చాలా మంచిదండి. ఓకే, ఇక ఫైనల్ గా వీళ్ళు మనీ అట్రాక్ట్ చేయడానికి ఏదన్నా అఫర్మేషన్ కావచ్చు, ఏదన్నా రెమెడీ కావచ్చు, వీళ్ళకి ఏదన్నా తెలియజేసి. అయితే 8, 17, 26 తేదీలో బై బర్త్ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా బాగుంటాయండి. చాలా మంది ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ 8, 17, 26 తేదీల వాళ్లకు మనం ఒక 1 lakh రూపీ ఇచ్చి దీన్ని ఖర్చు చేయండి అంటే పక్కాగా ప్లాన్ వేసి ఖర్చు చేస్తారు. అంత మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి. చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. చాలా మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి 8వ నంబర్ వాళ్ళ దగ్గర. 8వ నంబర్ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ నేమ్ని గనక టోటల్ 5లో గనక పెట్టుకోగలిగితే మనీ ఫ్లో చాలా బాగుంటుందండి. అది న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకుంటే చాలా మంచిది. ఓవరాల్ గా 8 నెంబర్ సిరీస్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.